హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు మైనస్ రెసిపీస్లో చాలా సింపుల్ స్వీట్ సేమియా కేసరి చూద్దామండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని దీనిలో డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి వేసుకుని వేయించుకోవాలి. నేనైతే కొద్దిగా జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసానండి. మీ దగ్గర అవైలబుల్గా ఉండేవి ఏవైనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. అంతకంటే ముందుగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మైనస్ రెసిపీస్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా ఒక్కసారి ప్లీజ్ విజిట్ చేయండి. చూడండి, ఇవన్నీ కూడా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇంకా కొద్ది నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యిలో 1 కప్పు వరకు నేను సేమియా వేయిస్తున్నానండి. ఇది బాగా సిమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలి. ఇది కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదండి. ఇలా నేతిలో సిమ్లోనే పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, కలర్ మారింది కదా మనకి. ఇప్పుడు దీనిలోకి మనం 1 కప్పు సేమియా వేసాం కదండి, దానికి మనం 1 కప్పు సేమియాకి 4 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా సేమియా కేసరి అనేది బాగా కుదురుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలా 4 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 4 కప్పుల వాటర్ పోసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 4 కప్పుల వాటర్ అనేది పోసేసుకున్నాము. మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మనకి పొంగు రావడం స్టార్ట్ అయింది కదండి. ఇలాగే మళ్ళీ మూత పెట్టేసుకుని మరొక 10 నిమిషాలు ఉడికించుకుంటే సేమియా అనేది బాగా ఉడికి కొద్దిగా దగ్గర పడుతుందండి. ఈలోగా మనం 1 కప్పు సేమియాకి 1/2 కప్పు వరకు నేను పంచదార వేసాను. అలా అయితే మీకు తీపి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా అంతకంటే ఎక్కువగా వేస్తే బాగా స్వీట్గా ఉంటుంది. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే 3/4 కప్పు వరకు వేసుకోవచ్చు. 1/2 కప్పు సేమియాకి 1/2 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మూత పెట్టి మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా కొద్దిగా దగ్గర పడింది కదా, ఉడకడం స్టార్ట్ అయింది బాగాను. ఇప్పుడు మనం దీనిలోకి చిటికెడు ఫుడ్ కలర్, ఆరెంజ్ అయినా ఎల్లో అయినా మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. చూడడానికి బాగుంటుందని మాత్రమే నేను కలర్ యాడ్ చేశాను. మీకు నచ్చకపోతే తీసేసుకోవచ్చు. చూడండి, నేను ఎల్లో కలర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి నేను 1 స్పూన్ నెయ్యి వేసి కరిగిస్తున్నానండి. కేసరిలో నెయ్యి అనేది ఎక్కువ పడుతుంది. నేను దగ్గర 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసానండి. ఇలా పంచదార కూడా కరిగిన తర్వాత కొంచెం బాగా చిక్కబడుతుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు 4 స్పూన్స్ నెయ్యి వేసాం కాబట్టి ఇంకొక స్పూన్ ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి. నెయ్యి కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుంటే సింపుల్గా అప్పటికప్పుడు ఒకే 10 నిమిషాల్లో సేమియా కేసరి అనేది మనకి రెడీ అయిపోతుంది. చాలా మంచి రెసిపీ అండి. లాస్ట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇది దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు మనం దీనిలోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాము. మంచి రెసిపీ అండి, వెంటనే అయిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు 10 నిమిషాల్లో మనం చేసి పెట్టేయచ్చు వాళ్ళని కూర్చోబెట్టి. చాలా మంచి టేస్టీ రెసిపీ, సింపుల్ రెసిపీ. చూడండి, డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంది కదా, తినేటప్పుడు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. 1 కప్పు సేమియాకి 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పంచదార వేసుకోవాలండి. ఇంతేనండి, సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.